ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడిలో జరిగిన పొరపాట్ల కంటే అపోహలు ఎక్కువగా ఉన్నాయన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దన్న ఆయన పుకార్లను నమ్మవద్దని సూచించారు. విద్యార్థులు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని కోరారు. అనుమానాలు ఉన్న వాళ్లు రీవాల్యుయేషన్ కు అప్లై చేసుకోవాలని చెప్పారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులను తల్లిదండ్రులను రెచ్చగొట్టేలా ప్రతిపక్షాలు రాజకీయాలు చేయొద్దని మంత్రి జగదీష్ రెడ్డి హితవు పలికారు. ఊహల్ని తొలగించడానికి నిజంగానే టెక్నికల్గా తప్పులు జరిగితే దానికి బాధ్యులు ఎవరు, అది ఏ సంస్థ ఏ వ్యక్తులు అనే విషయాలన్నీ కూడా తేల్చడానికి ప్రభుత్వం నియమించిన కమిటీ వేగంగా పనిచేస్తూ ఉంది. బహుశా కమిటీ నివేదిక రేపు సాయంత్రం లేదా ఉదయం వరకే సమర్పించే అవకాశం ఉంది. కమిటీ నివేదిక ప్రకారం దోషులుగా తేలిన వారు ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా కఠినమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దయచేసి పిల్లలు తల్లిదండ్రులు ఎవరు కూడా ఆందోళనకు గురి కావద్దు. రాజకీయ పార్టీలు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. తప్పు జరిగిందా, జరిగితే ఎట్లా జరిగింది, ఎక్కడ జరిగింది అనేది నివృత్తి కాకుండానే విద్యార్థుల మానసిక ఆందోళన పెంచే పద్ధతుల్లో, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే పద్ధతుల్లో ప్రవర్తిస్తూ ఉన్నారు కొందరు. ఇది సరైన విధానం కాదని మేము చెప్తా ఉన్నాం. ఇది కమిటీ నివేదిక కొరకే ప్రభుత్వం వేచి చూస్తూ ఉంది. కాగానే తప్పకుండా చర్యలు ఉంటే, ప్రత్యేకించి విద్యార్థులు ఎవరైతే మేము రాసిన దానికి సరిపోయే పద్ధతుల్లో మార్పులు రాలేదని భావిస్తున్నారో, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వాళ్ళు రీకౌంటింగ్కు, రీవెరిఫికేషన్స్కు అప్లై చేసుకునే అవకాశం ఉంది. చేసుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది పిల్లలు. ఎందువల్ల ఈ అపోహలు సృష్టించారు కొంతమంది అనే విషయాలపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. త్వరలోనే బాధ్యులందరినీ కూడా తెలుస్తాం. తప్పకుండా ఈ అపోహలకి, ఆందోళనకి కారకులైన అందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాం.